లౌకీ కా చావల్. ఆ పొయ్యి వెలిగించే పెట్టు, ఆ గిన్నె పెట్టు. పెట్టేయాలా? వెలిగించేస్తున్నా. నూనె వేయి ఒక 6-7 గంటలు. వంటల్లో చాలా రకాలు ఉంటాయి కదా. అవును, ఇది కూడా ఒక ఛాలెంజింగ్. అంతే. మూడు ఉల్లిపాయలు లేకుండా, వెల్లుల్లి లేకుండా బ్రహ్మాండంగా బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. లవంగాలమ్మ, యాలకులు. పసుపు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు. పచ్చిమిరపకాయలమ్మా, కరివేపాకు. ఏంటమ్మా నానబెట్టారా ఇది? ఆ నానబెట్టిన కాబూలీ శనగల తర్వాత సొరకాయ ముక్కలు. సొరకాయ అయినట్టు కదమ్మా. లౌకి, పాలకూర వేస్తాం. మొత్తం వేసేయాలమ్మా. మంట తగ్గించి ఇక్కడ ఫ్రైయింగ్ ప్యాన్. వేడెక్కను. ధనియాలు, జీలకర్ర, కొంచెం ఉప్పు, కల్లుప్పు. ఎంత వేయాలమ్మా? కొంచెం కల్లుప్పు. బాగా కలిపి పాలేసాం. రెండు గిన్నెల బియ్యం ఉంది కాబట్టి 3 గిన్నెల లిక్విడ్ వేయాలి. అవును, అవి 2 గిన్నెల పాలు, ఇంకొక గిన్నె నీళ్ళు వేస్తే సరిపోతుంది. ఆ బియ్యం వేసా, వార్చేసి వేసా. అలాగే అమ్మా. మంట కొంచెం తగ్గించేసి 15 నిమిషాలు వదిలేసాయి. లౌకిక చావలు పొయ్యి కట్టేసాను. ఇస్తరాకు జాగ్రత్తగా తీసి
ఇప్పుడు ఏం చేయాలమ్మా? పెదవులకి చాలా తొందరగా తెలుస్తుంది, తీయాలి. ఆ అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చు. కాబూలి శనగలు వేసి, సొరకాయ ముక్కలు వేసి, లౌకిక చావలు తింటా ఉంటే ఆహా, ఉంటదమ్మా. మధ్యలో మధ్యలో పంటి కిందకి ఆ కాబూలి శనగలు తగులుతూ ఉంటాయి. మెత్తగా ఆ ఆనపకాయ ముక్కలు అలా వెళుతూ ఉంటే పొట్టలోకి అది స్వర్గానికి అంచుకు వెళ్ళిపోవడమే. అంతే అమ్మా. అంతే. దీన్ని ఏం చేయాలమ్మా? అరటికాయ కొంచెం కొత్తిమీర, అరటికాయ కోస్తా కలుపుకుని తింటా ఉంటే నా స్వామి రంగా లౌకిక చావలమ్మా. ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టిన కాబూలి శనగలు వేసి వేయించి అందులోనే సొరకాయ ముక్కలు, ఉప్పు, పాలకూర కూడా వేసి వేయించి బాగా మగ్గనివ్వాలి. వేపుడు మూకుడులో ధనియాలు, జీలకర్ర వేయించి రోట్లో వేసుకొని పొడి చేసుకొని మగ్గుతున్న సొరకాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి పాలు, అందులోనే నీళ్లు కూడా వేసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసి ఒకసారి కలిపి విస్తరాకు పెట్టి మూత పెట్టి చిన్న మంటలో ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే లౌకిక చావల్ రెడీ.